viewers, welcome back to our channel once again. ఇంజనీరింగ్ చదువుతున్న వాళ్ళు లేకపోతే కొత్తగా జాయిన్ అవుతున్న స్టూడెంట్స్ కి అండ్ ఆల్సో పేరెంట్స్ కి కూడా ఫీజ్ కి సంబంధించిన విషయంలో హైకోర్టు నుంచి ఒక సెన్సేషనల్ ఆర్డర్ వచ్చింది. అదే ఫీజ్ రియంబర్స్మెంట్ కి సంబంధించిన ప్రాసెస్ అన్నమాట. సో ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్ గా మారిపోయింది. మరి ఆ చేంజెస్ ఏంటి, ఎవరెవరు ఎప్పుడు దీనికి అప్లై చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో మనం క్లియర్ గా చూద్దాం. సో ఇంతకు ముందు ఫీజ్ రియంబర్స్మెంట్ డబ్బులు గవర్నమెంట్ నుంచి డైరెక్ట్ గా కాలేజ్ అకౌంట్ లో పడేవి. కానీ ఇప్పుడు ప్రాసెస్ అట్లా లేదు. ఆ డబ్బులు అంతా కూడా డైరెక్ట్ గా స్టూడెంట్ అకౌంట్ లోకే వెళ్ళిపోతున్నాయి. సో గవర్నమెంట్ నుంచి మీ అకౌంట్ లో డబ్బులు పడితే మీరు ఆ డబ్బుల్ని తీసుకెళ్లి కాలేజ్ కి కట్టాలి. అదే డిఫరెన్స్. సో ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ వరకు అందరికీ ఇదే రూల్ అనేది అప్లికబుల్ గా ఉంటుంది. మరి దీనికి ఎలా అప్లై చేయాలి అనే డౌట్ కూడా మీకు రావచ్చు. దీనికి సంబంధించి గవర్నమెంట్ ఒక క్లియర్ షెడ్యూల్ అయితే ఇచ్చింది. ఫస్ట్ మనం సీనియర్స్ కి అంటే ఆల్రెడీ సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ అండ్ ఫోర్త్ ఇయర్ లో ఉన్న వాళ్ళ గురించి చూసుకుంటే జూలై 15th లోపు పోర్టల్లో బేసిక్ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆల్రెడీ డేట్ అయితే అయిపోయింది. ఆ తర్వాత మీరు దీని గురించి తెలుసుకొని చేస్తుంటే ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి అని చూస్తే జూలై 29th లోపు మీ బేసిక్ అండ్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అన్ని కూడా మీరు సబ్మిట్ చేయండి. సో ఇదంతా కరెక్ట్ గా చేసేస్తే మీకు ఆగస్ట్ 13th వరకు గవర్నమెంట్ నుంచి మీ అకౌంట్ లోకి డబ్బులు వచ్చేస్తాయి. సో ఇప్పుడు మరి ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఫ్రెషర్స్ ఏం చేయాలి? ఇప్పుడు కొత్తగా ఫస్ట్ ఇయర్ లో జాయిన్ అయ్యే వాళ్ళు జూలై 31st లోపు ఈ ఫీజ్ రియంబర్స్మెంట్ కి అప్లై చేసుకునే అవకాశం ఉంది. సో వీళ్ళకి ఆగస్ట్ 15th లోపు అకౌంట్ లో అమౌంట్ అనేది వచ్చేస్తుంది. ఇది నిజంగా స్టూడెంట్స్ కి ఒక పెద్ద రిలీఫ్ అని చెప్పాలి. ఎందుకంటే చాలా కాలేజీలు ఫీజు కడితేనే మేము అడ్మిషన్ ఇస్తాం అని చెప్పి ఆ ఫీజు కోసం స్టూడెంట్స్ ని కొంతవరకు ఇబ్బంది పెడుతూ ఉంటారు. కాకపోతే ఈ ఆర్డర్ తో పాటు ఇప్పుడు ఏమవుతుందంటే హైకోర్టు అంటే జస్ట్ ఆర్డర్ పాస్ చేయడమే కాదు, ఒక వార్నింగ్ కూడా ఇచ్చింది. అది కూడా చాలా స్ట్రిక్ట్ గా. సో రియంబర్స్మెంట్ డబ్బులు వచ్చే వరకు కూడా ఫీజులు ఇన్ కేస్ కట్టమని ఏ కాలేజ్ కూడా స్టూడెంట్ ని ప్రెషర్ చేయడానికి వీల్లేదు. అండ్ అడ్మిషన్స్ ఇవ్వచ్చు అనేది కూడా క్లియర్ గా చెప్పేసింది. సో మీ అకౌంట్ లో డబ్బులు పడగానే మీరు వెంటనే అకౌంట్ లో డబ్బులు వచ్చిన తర్వాత కాలేజ్ కి అప్పుడు పే చేయండి. అండ్ ఈ ఇంపార్టెంట్ న్యూస్ ని మీ కాలేజ్ ఫ్రెండ్స్ కి వాట్సాప్ గ్రూప్స్ లో కూడా ఖచ్చితంగా షేర్ చేయండి. వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి.